ఏంటనంటే నేనే రాజు నేనే మంత్రి టైప్ లో అయిపోయాడు కేసీఆర్ కూడా. ఆయన అయితే అదే టైప్ లో ఉన్నాడు. ఎదిరిస్తే తీసుకుపోయి లోపలేస్తున్నాడు. ఆ పరిస్థితి ఎక్కువైతుందేమో అనిపిస్తుంది. ఎవరు ఎదిరించలేకపోతున్నారు మనిషిని. ఇది అని కరెక్ట్ గా మాట్లాడి తీసుకుపోయి లోపలేస్తున్నారు. కానీ మార్పు కోరుకుంటున్నాం సార్. ఇవాళ సార్ నా కొడుకు కాదు, నా కొడుకుతో పాటు 10 మంది ఊర్లలో పోయి అందరికి తల్లిదండ్రులకు కానీ వాళ్ళ దోస్తులకు కానీ అందరికీ చెప్తారు ఏమని, మాకు ఉద్యోగాలు కావాలి, మీకు పింఛన్ వద్దు, అసలు డబ్బులొద్దు, పొలాలు ఉన్నాయి, 10 ఎకరాల పొలం ఉంది, ఎందుకు నాకు వద్దు, నాకు ఉద్యోగం ఇవ్వమని కొట్లాడు. ఏ పార్టీకి ఇస్తారు? 2500 ఇచ్చిన ఆయనకి. ఎవరిస్తారు? 2500 ఎవరిస్తున్నారు? ఈయన పేరు ఉండగా కాంగ్రెస్ కే వేయాలి. టీఆర్ఎస్ సుగ్నమ్మ. మీ ఊర్లో ఎట్లా ఉంది? ఇక ఎట్లా ఉందంటే వాళ్ళేమో దానికి ఏదామంటారు, వాళ్ళేమో దీనికి ఏదామంటారు సార్. ఇప్పుడు మనం ఎక్కువ మంది ఎవరికి వేస్తాంటారు? ఇటువరకు టీఆర్ఎస్ కే అంటారు. ఎందుకంటే దీనికి వేస్తారంట. కారణం ఏంది? ఎన్నిసార్లు ఆయన గెలిపించినాము.